ఫేస్ చేయటం కంటే కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము పోలీసు వాళ్ళని ఫేస్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఎయిర్పోర్టుకు పోతే అక్కడ అడ్డుకున్నారు. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్టుకు పోతే అక్కడ అడ్డుకున్నారు. చలో ఆత్మకూరుకి వెళ్తా అంటే అక్కడ అడ్డుకున్నారు. అమరావతి రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే అమరావతి రైతుల దగ్గరికి పోనేకుండా అడ్డుకున్నప్పుడు వైసీపీ నాయకులు వాటర్ బాటిల్స్ చెప్పులేస్తే సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా సోకాల్డ్ పర్సన్స్ ని, ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ వైసీపీ గవర్నమెంట్ లోనే కనపడతాయా మీకు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ విషయంలో కనపడతాయా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ అధికారుల విషయం కొంచెం మళ్ళీ ఎందుకు ఎంఫసిస్ చేసి స్ట్రెస్ చేస్తున్నానంటే, అంగళ్ళ ఘటనలో చంద్రబాబు గారిపై కేసు పెట్టిన గంగాధర్ గారికి కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు మీరే అనేది నిన్న లాబిల్లో చర్చ నడిచింది. ఇప్పుడు ఒకటి మేడం, రెడ్ బుక్ ఎందుకనే వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే పోలీసులు కొంత మీరు ఇప్పుడు అన్నారు ఏమండి వాళ్ళు ఫోర్స్ మీద సజ్జల్ గారు చెబితే చేశామన్నప్పుడు ఇది రెండు కాంట్రడిక్టరీ అవుతుంది. సో అందుకని నేను అనేది ఏంటంటే మీరు రేపొద్దున తీసుకోబోయే చర్యలు ఎంత స్ట్రింజెంట్ గా ఉంటాయి, వీళ్ళందరినీ మళ్ళీ న్యూట్రల్ అనే స్థితికి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. లేదు చంద్రిక గారు, లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు లోకేష్ గారు నడుస్తూ పోతా ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 50-100 కంప్లైంట్లు మొత్తం కూడా పోలీస్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద వస్తున్నప్పుడు సుదీర్ఘంగా సీనియర్ నాయకులతో కొంతమంది మర్యాదస్తుల మేధావులతో మాట్లాడితే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఏదో వాళ్ళు చేశారు కాబట్టి గవర్నమెంట్ రాగానే మనం తిరిగి చేయటం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి పోలీస్ అధికారుల మీద కానీ రెవెన్యూ అధికారుల మీద కానీ వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఏ కేసులో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేస్తా ఉన్నారు ప్రజల్ని, ఎందుకు ఆర్థిక పరమైనటువంటి నష్టాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి ఒక సమాచారం ఉండాలని చెప్పి ఒక రెడ్ బుక్ పెట్టి, దాంట్లో రెడ్ బుక్ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులో లేకపోతే అక్రమ కేసులో చేసినటువంటి